ఇక కవి సమ్మేళనం తరతరాల తెలుగు సంస్కృతి శీర్షికతో ఆరంభిద్దాం. కవిరేగాక ఒక సినిమాకు డైరెక్టర్ని కూడా, నాలాగే సినీ కవి జొన్నవిత్తుల గారు కూడా సినిమా డైరెక్ట్ చేశారు. కానీ మేము అనుకుంటాము, మళ్ళీ మళ్ళీ పుట్టాలనుకుంటే కవిగానే పుట్టాలని. ఎందుకంటే మబ్బులెన్ని కమ్మినను వెలుగొందేవాడు రవి, మరణానంతరము కూడా మనగలిగిన వాడు కవి. అందుకోసం మరి ఎందరో మహాకవులు ఇక్కడికి విచ్చేశారు. వారు ఒక్కొక్కరే వచ్చి నిర్దేశిత సమయంలో వారి కవితను వినిపించవలసిందిగా కోరుతూ, ముందుగా బాల్యములోనే నేతాజీ మీద ఒక ఖండకావ్యాన్ని అద్భుతంగా రచించి అఖండ కీర్తిని ఆర్జించిన మరి కవితల కొండ శ్రీ ఉండేల మాలకొండారెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారి కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాను. సభావేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సభకు విచ్చేసిన కవి పండితులందరికీ, రసజ్ఞులందరికీ నమస్సులు. నా కవిత తరతరాల తెలుగు సంస్కృతి గురించి చదివే ముందు మన సంస్కృతిని గురించి ఒక చిన్న కథ చెప్తాను. అది వేదకాలం నాటి కథ. త్రిశంకు మహారాజు నరమేధం చేయదలుచుకొని ఒక యువకుడు కోసం వెతకడం ప్రారంభించి ఒక సద్బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి, నీ కుమారుణ్ణి, నీ 1000 ఆవులు ఇస్తారు, నీ కుమారుణ్ణి ఇవ్వమని అడిగితే, ఆయనకున్న 3 కుమారుల్లో పెద్దవాడు తండ్రికి ఇష్టము, చిన్నవాడు తల్లికి ఇష్టం కాబట్టి మధ్యవాడిని ఇచ్చాడట. అతడే సునస్సేఫుడు. అతను తీసుకొచ్చి యూపస్తంభానికి కట్టేసి ఇప్పుడు యజ్ఞం చేయాలనుకున్నాడు, బలి ఇవ్వాలి ఆయన్ని. అతను మొత్తుకుంటున్నాడు కానీ ఎవరు కాపాడేవాడు లేడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి అటు వచ్చాడట. వచ్చినప్పుడు, ఏమిట్రా అబ్బాయి అట్లా ఏడుస్తున్నావంటే, మరి నన్ను బలి అయిపోతున్నారంటే, ఓ అలాగా, నేను నిన్ను నా కుమారుడుగా దత్తత తీసుకుంటున్నాను అన్నాడు. విశ్వామిత్రుడు దత్తత తీసుకున్నాడంటే ఆయన కుమారుణ్ణి బలి ఇచ్చే శక్తి ఎవరికి ఉంది? అంత ధైర్యం ఎవరికి లేదు. అప్పుడు త్రిశంకుడు, అయ్యా నేను నరమేధం మానేస్తాను అన్నాడు. అప్పుడు సురసేఫుడిని తీసుకుని వెళ్ళి, అప్పటికే ఆయన దగ్గర దత్తపుత్రులు చాలామంది ఉన్నారు, 100 మంది. వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో వీడు కూడా నా దత్తపుత్రుడే, మీరు చేర్చుకోండి అంటే, వాళ్ళందరూ ఇతను కురవాడు ఒక కోరిక కోరాడట. అయ్యా అందరిలో ఒకరిగా ఉండొద్దు, నన్ను జ్యేష్ఠుడుగా ఉండాలని చెప్పి అడిగాడట. జ్యేష్ఠుగా ఉండమంటే, నేను అక్కడ మధ్యవాడిని కాబట్టి నన్ను ఇచ్చేశారు. పెద్దవాడేమో తండ్రి, చిన్నవాడేమో తల్లి, నేను మధ్యవాడిని కాబట్టి నాకు ఇచ్చేశారు. ఇక్కడ నేను నాయకుడుగా ఉండాలా, వీళ్ళందరికంటే జ్యేష్ఠుడుగా నన్ను పెట్టమని చెప్పి అడిగాడట. అడిగితే అప్పుడు వీళ్ళందరిని పిలిచి, ఈ కురవాడు ఈ సురసేపుడిని మీరు జ్యేష్ఠుడుగా మీరు ఒప్పుకోవాలని అడిగాడట. ఏమిటయా నీ ఇష్టం, ఎవరినో తీసుకొచ్చి మాకు నాయకుడుగా మా మీద రుజుసావా, అది ఒప్పుకోమన్నారట. అప్పుడు ఆయన కోపం వచ్చి, నా మాట వినరా, మీరు దండకారణ్యానికి వెళ్ళిపోండి అని తరిమేశాట. వాళ్ళట ఆంధ్రులు. అందుకని వాళ్ళు నాయకత్వాన్ని రుద్దితే ఒప్పుకోరు అనేది మనకి ఇటీవల చరిత్రలో నుంచి తెలుసు. మనకి ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో నాయకత్వాన్ని రుద్దితే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు అనే సంస్కృతి ఆ రోజు నుంచే ప్రారంభమైంది. ఆ సంస్కృతి గురించే నేను ఒక చిన్న కవిత చెప్తాను. ఎవరనుకున్నారీ తెలుగువాడు, ఎదుగులేక దినం దినం ఎదుగువాడు, ఆవేశం అతని గుర్తు, అభ్యుదయం అతని సొత్తు, అఖిల దేశ మేధానిధులందరితో అతని పొత్తు, కలిమి లేమి కష్టం సుఖం కలిసినదే జీవితమని చేదు తీపు పులుపు చేరదీసి ఉగాది పచ్చడి చేసేవాడు, జగానికంతా పంచేవాడు, సృష్టికి ప్రతి సృష్టి చేసి వశిష్ఠుడికి ఎదురు ప్రశ్న వేసి రాజుగా రాజర్షిగా బ్రహ్మర్షిగా పైకెదిగిన విశ్వామిత్రుడికి మానస పుత్రుడు,
తండ్రిలోని విశ్వహితం క్షణికోద్రేకం తన రక్తంలో జీర్ణించుకున్న తెలుగువాడు. భరతునికి సహజన్ముడు, భారత సామ్రాజ్య రాజ పదవికి వారసుడు. ఒక ప్రతాపరుద్రుడై కాకతీయ సామ్రాజ్యం ఘనముగా పాలించిన వాడు. ఒక రుద్రమదేవి అయి మహిళా శక్తికి ప్రతీకగా నిలిచినవాడు. పోతుగడ్డ ఓరుగల్లులో 1000 స్తంభాల గుడిపై తన విశిష్ట పతాకం ఎగరేసిన వాడు. ఒక కృష్ణదేవరాయలై విజయనగర సామ్రాజ్య విభవం చాటినవాడు. కళాన్ని కత్తిని సమస్థాయిలో ధళిపించిన సాహితీ సమరాంగణ సార్వభౌముడు కృష్ణరాయుడు. అతడే తెలుగువాడు. ఒక పోతులూరి వీరబ్రహ్మమై ముసల్మాను సిద్ధయ్యకు మోక్ష మార్గం చూపినవాడు. కాలజ్ఞానామృతాన్ని కలియుగాన పంచినవాడు. పలనాటి బ్రహ్మణయ్య చాపకూడు తినిపించి సమాజ సిద్ధాంతం జగతికి బోధించినవాడు. నాయకి నాగమ్మగా రాజకీయ మంత్రాంగం నడిపినవాడు. ఒక వేమనయ్య కామిగాక మోక్ష కామి కాలేడని స్వానుభవంతో చెప్పినవాడు. ఆట వెలది పాదాలకు ఆధ్యాత్మిక నాట్యం నేర్పినవాడు. ఒక సిద్ధేంద్రుడై కోటి హంగుల కూచిపూడి నాట్యానికి గురువై వెలసినవాడు. సత్యభామ వాల్జడతో సరస్సుల వీపులు చరచేవాడు. ఒక బమ్మెర పోతరయ్యి బాలరసాల కోమల కావ్యకన్యను సొమ్ములు పుచ్చుకొని కూడలకు అమ్మనని గొంతెత్తిన స్వేచ్ఛాప్రియ కవీంద్రుడు తెలుగువాడు. ఒక రామదాసై అభయమీయక అడుగు దాటనివ్వనని భద్రాచల రామునితో పన్నెముడ్డిన వీరభక్తుడు. ఒక గురజాడయ్యి దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు అని దేశభక్తిని చాటినవాడు. ఒక చల్లపిల్ల శాస్త్రి అయి అఖిలాంధ్రం తలలూపగా అవధానాలు చేసినవాడు. పశుల కాపరితో సైద్యం పద్యం పాడించినవాడు చల్లపిల్ల శాస్త్రి. ఒక శ్రీశ్రీ అయి మరో ప్రపంచపు దగదగలతో విప్లవాగ్ని కణాలు విరజిమ్మినవాడు తెలుగువాడు. ఒక త్యాగయ్యగా తెలుగు పాట 60 నోట పలికించినవాడు. ఒక అల్లాడి కృష్ణయ్యగా భారత రాజ్యాంగ గీత ప్రవహించిన రాజ్యాంగ నిష్ణాతుడు. ఒక పింగళి వెంకయ్యగా భారతమాత శిరం మీద త్రివర్ణ పతాకం నిలిపిన దేశభక్తుడు. ఒక టంగుటూరి ప్రకాశంగా బ్రిటిషు దొరల తుపాకీకి గుండెను గురిగా చూపించిన సాహస వీరుడు. అకార క్రమంలోనే కాదు అన్నింటా అగ్రగణ్యమై ఆంధ్రప్రదేశ్ వెలగాలని ఆరాటం చెందేవాడు. ఒక పివి నరసింహారావుగా భరతోర్వికి ప్రధాని అయి అవలీలగా ప్రభుత్వం నడిపిన అపర చాణక్యుడు. భారతదేశాన్ని ప్రధానిగా పాలించిన వ్యక్తి ఒక్కరే, ఆయన అపర చాణక్యు పివి నరసింహారావు గారు. మన తెలుగువాడు. తన ఆగ్రహ ఆవేశాలు, తన విప్లవ మహోద్యమాలు గోదావరి వెల్లువగా, కృష్ణానది పరుగులుగా, పెన్నానది తరగలుగా గట్లు తెంచి ప్రవహిస్తుంటే గర్జించే మునగాడు తెలుగువాడు. ఆరంభ సూర్యుడనే అపవాదుకు గురైనవాడు. పరిలోకి దిగిన పిదప వెనుదిరుగుట ఎరుగనివాడు. మిరపకాయ మునిపంటితో కొరికి నంజుకునేవాడు. కారం మంటెత్తితే నెయ్యి ధారలు జురుకునేవాడు. గోంగూర పచ్చడిలో కోటి స్వర్గాలు చూచేవాడు. ఆవకాయ జాడీతో అమెరికాకు పోవాడు. వచ్చేటప్పుడు లేటెస్ట్ కంప్యూటర్ తెచ్చేవాడు. పల్లె దాటి ఢిల్లీ దాటి ఎల్ల దేశాలకు ఎగిరేవాడు. చంద్రమండలం చేరిన సొంత ఊరు మరవనివాడు. పాత తగవులు సులభంగా వదలనివాడు. సులభంగా వదలడు. చంద్రమండలం చేరిన సొంత ఊరు మరవనివాడు. పాత తగువులు సులభంగా వదలనివాడు. తన ఇలవేలుపు తిరుపతి వెంకన్నను తలపులో నింపుకున్నవాడు. తన సంస్కృతి వైభవాన్ని దశ దిశలా దర్పంగా దర్శించువాడు. ఏ దేశములు ఉన్నా తెలుగు తల్లి పిలుపు విని పులకించే ప్రియపుత్రుడు తెలుగువాడు. తెలుగు నేల నలుమూలల సిరి సంపదలు ఉప్పొంగే పథకాలకు నిరంతరం ప్రాణం పోస్తున్నవాడు తెలుగువాడు. నిన్నదాకా తెలుగువాడు మద్రాసిగా పిలువబడ్డవాడు.
నేడాతడు యావత్ దేశానికే తలవానికమైనాడు. ఇంట బయట 17 కోట్ల బలగం ఉన్నవాడు, ఇంట్లో 9 కోట్ల జనం ఉన్నవాడు, అమెరికా ఐరోపాల ఐశ్వర్యం చవిచూచినవాడు. నన్నయ్య రుచిరార్థ సూక్తి, తిక్కన్న అక్షర శక్తి, పోతన్న మధుర భక్తి, శ్రీనాథుడు శృంగార రక్తి, వేమన్న వేదాంత సూక్తి, చిన్నయ్య మిత్రలాభ యుక్తి, గురజాడ దేశభక్తి, కృష్ణ సరసోక్తి, శ్రీశ్రీ విప్లవ స్ఫూర్తి, దాశరథి ఉద్యమ దీప్తి, కాళోజి నిష్ఠురోక్తి, ఇన్ని కలిసింది తెలుగు వాక్శక్తి. తెలుగు నేలలో కలిమి ఉంది, తెలుగు యువతలో బలిమి ఉంది, తెలుగు పలుకులో తేనె ఉంది, తెలుగు మెదడులో తెలివి ఉంది, తెలుగు కళలలో తళుకు ఉంది, తెలుగు నడకలో సొగసు ఉంది. తెలివికి బలం తోడైతే, తెలుగులెల్లా ఒక్కడిగా నిలబడితే తెలుగులకు లేనిదేముంది? తిరుగులేని జయమే ఉంది. మన సంస్కృతి అనగానే మరి గంగలా ఉప్పొంగిపోతూ సమయ నిర్దేశాన్ని పాటించడం లేదు. అయినా కూడా సరే, మన తెలుగు సంస్కృతి గురించి మంచి విషయాలు చెప్పారు కాబట్టి వారిని ఇప్పుడు సాదరంగా సత్కరించవలసిందిగా ముఖ్య అతిథి డాక్టర్ పివి రంగారావు గారిని కోరుతున్నాను. అంటే ఎప్పటికప్పుడే కవిని సత్కరిద్దామని. అది పర్లేదు సార్, పర్లేదు సార్. అదే కాకుండా పిలిస్తే బాగుండదు కదా. ఆర్గనైజర్స్ ఎవరు ఇక్కడ ఉన్నా కూడా మనకు రేరుగా వస్తుంది ఈ అవకాశం, వారిని సత్కరించే అవకాశం. మీరందరూ ఇక్కడికి వచ్చి ఉంటే మాకు తెలుస్తుంది. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫెలిసిటేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి సభా ప్రారంభకులైన డాక్టర్ కెవి రమణ గారు స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సందర్భంగా మరి వారు సెక్రటేరియట్లో సన్మానానికి వెళ్లాల్సి ఉంది కాబట్టి వారిని కూడా మరి సాదరంగా ముందే సన్మానించవలసిందిగా ఏవిఎన్ రెడ్డి గారిని సాదర సత్కారం అందజేయవలసిందిగా కోరుతున్నాను. శివారెడ్డి గారు ఓకే ఓకే. ఇప్పుడు ఓకే ఓకే సరే సరే ఓకే. నాటికి నేటికి ఒకే మాదిరి అగుపించడమే కాదు, కవిత వినిపించడంలో కూడా సిద్ధహస్తులు పద్యగేయ కవితల కడ్డి డాక్టర్ జె బాపురెడ్డి వారిని సాదరంగా వేదిక మీదకి ఆపిస్తున్నారు.
సభా సరస్వతికి నమస్కారం. ఇది చాలా అప్రూవమైన కవి సమ్మేళనం. ఎంచేతంటే 5 నిమిషాల్లోనే చదివే అవకాశం ఇచ్చారు కాబట్టి చాలా విషయాలు మాలకొండ రెడ్డి గారు చెప్పారు తెలుగువాడి గురించి. ఇంక అంతకంటే ఎక్కువ చెప్పేది ప్రపంచంలో ఏముండదు. వెలుగులో నుండి సంచలన జాతకముతో వెలువడ్డ విభుదులు తెలుగువారు. ఒక్క ముక్కలో వెలుగులో నుండి సంచలన జాతకముతో వెలువడ్డ విభుదులు తెలుగువారు. వేల వసంతాల విజయ ఛత్రము క్రింద తిష్టవేసిన ఘనులు తెలుగువారు. దేశకాల జ్ఞానదీప్తిలో సద్గుణ తీర్థమాడిన ఋషులు తెలుగువారు. దేశకాల జ్ఞాన దీప్తిలో సద్గుణ తీర్థమాడిన ఋషులు తెలుగువారు. కనులు తెరచి లోక కళ్యాణ స్వప్నాల తేలు నిరామయులు తెలుగువారు. మన విశాల భారతదేశ మాతృ నయన తారలీ తెలుగు వారలు త్యాగధనులు. మన విశాల భారతదేశ మాతృ నయన తారలీ తెలుగు వారలు త్యాగధనులు. వారు వీరననేల మాలకొండారెడ్డి గారు వారు వారు చాలా చెప్పారు. వారు వీరననేల దుర్వార శక్తి దేశభక్తి దుర్గమ్ములు తెలుగువారు. దుర్గమ్ములు తెలుగువారు. చప్పట్లను కొట్టండి. దుర్గం ఇన్నిటికి తెలుగువాడ దుర్గం అని చెప్తే కూడా మనసు కలగకుండా ఎట్లాగయ్యా స్వామి, గోలకొండ దుర్గం కాదు ఇది. భారతీయ వారు వీరననేల దుర్వార శక్తి దేశభక్తి దుర్గమ్ములి తెలుగువారు. ప్రభవ విభవాది అక్షయ శుభనామక వర్షచక్ర సుందరకాల ప్రభను ఉగాది మహోత్సవ ప్రభోగముగా జరుపుకొనటి ప్రజలు తెలుగులే. ప్రభవ విభవాది అక్షయ శుభనామక వర్షచక్ర సుందర కాల ప్రభను ఉగాది మహోత్సవ ప్రభోగముగా జరుపుకొనటి ప్రజలు తెలుగులే. తర్వాత శాతవాహన శిలా శాసనములలోన గొంతు విప్పిన తెలుగుల చరిత్ర ఎక్కడ మొదలైంది? అక్కడ మొదలైంది. శాతవాహన శిలా శాసనములలోన గొంతు విప్పిన తెలుగుల చరిత్ర. 1000 స్తంభాల కోవెలలోన వెలసిన సత్య సుందర శిల్ప సౌరభమ్ము. సింహాచలమ్ముపై చిద్రూపమెత్తిన శక్తి రక్షించిన భక్తి గరిమ. 7 కొండల మీద 7 కొండలను మహీతల స్వర్గముగా రచించిన అవతార మహిమ. 7 కొండల మహీతల స్వర్గముగా రచించిన అవతార మహిమ. భారతీయతకే కంఠహారమైన తెలుగు చేతన దిద్దిన తిరుగులేని తరతరాల సంస్కృతి మన ధన్య సుకృతి. ప్రకృతి సిద్ధమవు తెలుగు జాతి ప్రవృత్తి. భారతీయతకే కంఠహారమైన తెలుగు చేతన దిద్దిన తిరుగులేని తరతరాల సంస్కృతి మన ధన్య సుకృతి. ప్రకృతి సిద్ధమవు తెలుగు జాతి ప్రవృత్తి. శ్రీకృష్ణదేవరాయల శ్రీకర సత్కీర్తి లక్ష్మి స్థిరవాసముకై లోకాన భాగ్యనగరమునే కోరిన కోర్కెనాడు నెరవేరినదే. శ్రీకృష్ణదేవరాయలు అక్కడ ఆయన యొక్క కీర్తి లక్ష్మి. నాకు ఇల్లు ఉండే పేరు కావాలంటే అది శ్రీకృష్ణదేవరాయలుగా ఆలయంగా మారింది, హైదరాబాద్కి వచ్చిందని చెప్తున్నాం. చెలువందినది ఏను శ్రీకృష్ణదేవరాయ అదే చెలువందినది ఏను శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయము పేరా. వెలుగొందినది అదే విజ్ఞాన సర్వస్వ దీపికా పంక్తి దీధితులు బీరా. ముదముందినది అదే మన చదువర్లు తెలుగు భాషా వికాసోద్యమ శక్తి తీరా. సొదగొందినది అదే సుందర శ్లోక మాతృభాషలను దుర్మతలు దూరా. దేశ భాషలందున తెలుగు లెస్స అనిన రాయలవారి సత్యాత్మ వాక్కు తెలుగు భాష నాలుక మీద తీర్చి అది చెక్కినది ఎన్నటికి చెక్కు చెదరకుండా దేశ భాషలందు తెలుగు నెస్స అనిన రాయలవారి సత్యాత్మ వాక్కు
తెలుగు భాష నాలుక మీద తీర్చి అది ఏ చెక్కినది ఎన్నటికి చెక్కు చెదరకుండా. కలదు గోదావరి నది కలదు కృష్ణ, కలరు వాగ్గేయకారులు కవివరులను, కవల కువలయము చుట్టి వచ్చిన కూచిపూడి, కువలయము చుట్టి వచ్చిన కూచిపూడి పేరిని ఆంధ్రనాట్యాల తీరులెన్నో. ఆటల పాటల తోటల మేటి కళా సంస్కృతుల అమేయ ప్రతిభన్ దీటుగా పెంపొందించడి నాటాపుణ్యాత్ములకు ప్రణామము చేతు. నాటాపుణ్యం అది సారంగా చెప్పాను. ఆటల పాటల తోటల మేటి కళా సంస్కృతుల అభేయ ప్రతిభ దీటుగా పెంపొందించడి నాటాపుణ్యాత్ములకు ప్రణామమునర్తు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సన్మాన్ ఇక్కడేనా? ఇదే పెట్టలే మళ్ళా. నాటా అధ్యక్షులు ఏవిఎన్ రెడ్డి గారు మరి బాపురెడ్డి గారిని సత్కరిస్తారు. రవి కందిమల్ల. జ్ఞాపిక ముఖ్య అతిథి గారు ఇస్తారు. రవి గారు శాలువాతో సత్కరిస్తారు. రైట్ రైట్ రైట్. ఇప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్తులో పత్రికా రచన మీద అధ్యయన శిబిరం నిర్వహిస్తున్న నారాయణ రెడ్డి గారు, వారి కార్యదర్శిగా ఎల్లూరు శివారెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు మరి సాహిత్య లోకంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహణతో ఎల్లలు దాటిన కీర్తి గడించిన డాక్టర్ ఎల్లూరు శివారెడ్డి గారు వచ్చి వారి కవిత వినిపించవలసిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు, సాహితీ రసికులకు మీ అందరికీ నమస్కారాలు. శీర్షిక వారే నిర్ణయించారు కాబట్టి ఆ పరిధిలో ఈ కవిత చదువుతాను. తెలుగు నేల కవితా కన్య ఉయ్యాల, గోదావరిలా పరిగెత్తే సౌజన్యం, కృష్ణలా తరగెత్తే కారుణ్యం, కిన్నెరసానిలా కిలకిలలు, పెన్నలోని పరువాల భావాలు, తెలుగు జాతికి వరాలు, తెలుగుదనానికి ఆభరణాలు. తెలుగుతనం ఒక వెలుగు ధనం, తెలుగు ప్రతిభ అనంత సౌరప్రభ, తెలుగువారి సంగీతం సుదీర్ఘ మానవతా గీతం. తెలుగు శౌర్యానికి సప్త ప్రాకారాలు నిర్మించింది ఒకనాడు ఓరుగల్లు. తెలుగు నాట్యానికి గుడి కట్టింది రామప్పలోని శిల్పాల హరివిల్లు. ఆంధ్రదేశ సంస్కృతి కల్పవృక్షం అమెరికాలో పల్లవించింది, అవనీతలమంతా ఆవరించింది, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పెంచింది. నన్నయ్య కవిత నాద గోదావరి, విశ్వనాథ కవనం ఒక నాక వనం, జాషువా ఒక జాగృత సింహం, శ్రీశ్రీ ఒక అగ్నిపర్వతం, దేవులపల్లి ఒక హిమశిఖరం. సంస్కార పరిమళానికి ప్రతీకగా నిలిచింది తెలుగింటి ఆడపడుచు. లలిత కళా నికేతనాలు తెలుగింటి లలనావలి. ఆవకాయ గోంగూర అంతరిక్షంలోకి పంపితే దేవతలైనా ఎగబడతారు ఒగరుస్తూ నాసాపూటాలు ఎగరేస్తూ. మాటుబడిన ఆత్మగౌరవం చాటుకోవడం, మమతలకు పచ్చని పందిళ్లు వేయడం ఆశయంగా ఈ నాట తెలుగునాట చైతన్యానికి పూలబాట, ఈ నాట తెలుగు కళా గోపురాన ఎత్తైన బావుట. నమస్కారం. సూర్య బెజవాడ్ గారు.
దూరదర్శన్ ఉద్యోగరీత్యా వెళ్ళిపోవాల్సి ఉన్నందున మరి మధుర భావాల ఓలలాడించేటి రసరమ్య వ్యాఖ్యానాల తేలించేటి డాక్టర్ ఓలేటి గారు ఇప్పుడు కవిత వినిపిస్తారు. నాటాకు నమస్కారం, కవిమండలికి నమస్కారం, ఆహుతులైన రసజ్ఞ ప్రేక్షక సమక్షానికి నమస్కారం. హద్దులేవి నీ భూమికి అని ప్రశ్నిస్తే తూర్పు పడమరలు ఉత్తర దక్షిణాలు దిక్కులు కొలిచే లోకంలో 3 లింగాలే సరిహద్దు సంకేతాలుగా ప్రకటించిన ముచ్చటైన నేలమాది. రుధిరభూమి రుద్రభూమి కాదు, ఆర్ద్ర హృదయాలు మొలిచే ప్రోధిమాది. గోదావరి కృష్ణవేణి తుంగభద్ర పినాకిని నదులు 4 నాగరక జీవన వేదాలై ప్రవహించిన నేలమాది. అమర భాషను అక్కున చేర్చి ప్రతివాక్కున నిలిపే అమృత భాష మాది. కవిత్రయాన్ని కవి సార్వభౌములను సహజ కవులను కవిదిగ్గజాలను ఖ్యాతికేతనాలుగా రెపరెపలాడించిన జాతి మాది. అన్నమయ్య త్యాగయ్య రామదాసు వాగ్గేయపు నెలవులై కీర్తనలు గానం చేస్తుంటే స్వరం భక్తిభావ సంభరిత భాస్వరమై భాసించిన సంగీతం మాది. హరితవర్ణ దరహాసిని మేదిని వేదికలా భాసిస్తుంటే అంబరమెత్తున ఎగసి అర్ణవం సంబరాన కీర్తిస్తుంటే విశ్వమంతా నేత్రపర్వంగా తిలకించే నృత్యరీతికి జీవనాడి మా కూచిపూడి. అక్షరాలకు తలకట్టల్లే పంచెకట్టు మాకే చెల్లె. అక్షరాలకు తలకట్టల్లే పంచెకట్టు మాకే చెల్లె. ధర్మవరం పట్టు సంపంగి సురభిళాలకు ఆటపట్టై భాసిల్లే. ఆంధ్రమాత శాకాంబరీదేవి మహాప్రసాదమైన గోంగూరను, అమెరికా చేరిన రసనాగ్రాలను ద్రవీకరించే ఆవకాయను, కోరి వండిన గొత్తి వంకాయను, గుమగుమలాడే ఇంగువచారును మా శాకపాకాల చిరునామాగా మార్చి సరసన నిలిపిన రుచుల కొలువు మాది. విల్లు పట్టిన అల్లూరి, తూటాలకు గుండె కవాటాలను తెరచిన టంగుటూరి, విధివంచితల తలరాతలు సవరణల రణాలు నెరపిన కందుకూరి, తెగువకు మగువను మరో చిరునామాగా నిలిపిన అతివ దుర్గాబాయి, వీళ్ళందరూ మావాళ్లేనోయి అని గర్వంగా చెప్పుకునే జాతి మాది. తరతరాల చరిత్ర పుటలు తవ్వితీస్తే తెలిసింది ఈ జాతి భూజానికి ఒకానొక బీజం శాతకర్ణి. తరతరాల చరిత్ర పుటలను తవ్వితీస్తే తెలిసింది ఈ జాతి భూజానికి ఒకానొక బీజం శాతకర్ణి. కాలప్రవాహం మాటున గత వైభవ కీర్తులను శ్రవణ సుభగంగా ఆలకించే మా జాతి శాంతకర్ణి. ఇప్పుడు రికార్డింగ్ మధ్యలో వచ్చారు కాబట్టి వారు అర్జెంటుగా వెళ్లాల్సి ఉందని అంటున్నారు కాబట్టి వారిని పిలుస్తాను. పూల గుత్తుల పరిమళాలు, విచ్చుకత్తుల పద విజృంభణాలు కలగలిసిన శ్రీ జొన్నవిత్తుల వారు వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.